బేసిక్‌గా భారతదేశ నిర్మాణమే ప్రజాస్వామ్యం, పౌరుల హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ వీటి మీద ప్రధానంగా ఆధారపడి ఉంటది. భావ ప్రకటన స్వేచ్ఛ కీలకం. ఈ క్రమంలో ఏ పాలకులైనా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ పెరిగే క్రమంలో ఎక్కడైనా ఏవైనా హద్దులు దాటుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేయడం కోసం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా దృష్టి పెట్టి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదే పదే కేవలం వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం, సోషల్ మీడియాలో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం కోసం, సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీని విమర్శించే వాళ్ళను, వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళను, లేకుంటే కొన్ని హద్దులు దాటినా కూడా అంటే మొత్తం మీద రకరకాలుగా వాళ్ళ వ్యతిరేక గ్రూపును టార్గెట్ చేయడం కోసం మాత్రమే పనిచేస్తూ, సోషల్ మీడియా కట్టడి అంటే కేవలం మన ప్రత్యర్థుల కట్టడి మాత్రమే అనే ఆ ట్రాన్స్లో ఉండిపోతున్నారు వాళ్ళు. ఉండిపోవడమే కాకుండా దానికి మరింత అధికారికంగా పదును పెట్టడం కోసం సోషల్ మీడియా కట్టడి కోసం ఒక మంత్రుల బృందాన్ని నియమించారు. అయితే మనకు అనిపించేది ఒకటే, ప్రజాస్వామ్య దేశంలో, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రధానంగా ఉన్న దేశంలో వీళ్ళేదో కొందరిని కంట్రోల్ చేయడం, లేకుంటే వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులను అధికారం ఉంది కదా, వ్యవస్థల చేతిలో ఉన్నాయి కదా అని వేధించడం, ఇదంతా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కూడా కళ్ళ ముందే ఉంది. వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, ఇప్పుడు అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు చేద్దాం, ఇంకొకటి చేద్దాం అని చెప్పి వీళ్ళు ఏ చట్టాలు చేస్తూ ఉన్నారో, వీళ్ళు ఏ వ్యవస్థను వాడి దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యవస్థల చేతిలోనే, ఆ చట్టాల చేతిలోనే ప్రస్తుతం వీళ్ళకు మద్దతు ఇస్తున్న వాళ్ళు, ఇటువంటి వాటిని స్వాగతించే వాళ్ళు బాధితులుగా మారే దూరం ఎంతో దూరంలో ఖచ్చితంగా లేదు. గుర్తుపెట్టుకోండి, బాధితులుగా మారే దూరం ఎంతో దూరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో హద్దులు దాటే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఈ బూతులను నివారించడం మీద ప్రభుత్వాలు దృష్టి పెడితే ఓకే, కానీ అది అందులో సమానత్వం ఉండాలి. కానీ వీళ్ళేంటి, రాజకీయ ప్రత్యర్థులను వేధించాలి, రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయాలి అంటే సోషల్ మీడియా మీద మాత్రమే దృష్టి పెట్టాలి. సరే, 6 నెలలకో సంవత్సరానికో చట్టం చేస్తారు, తర్వాత 2 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి అనుకుందాం. ఒక ప్రభుత్వం కంటిన్యూ అయిందనుకో పర్వాలే, ఇంకా నియంత్రితం డబుల్ అవుతుంది. ఎందుకంటే కొందరిని మాత్రమే టార్గెట్ చేసి కొందరి హక్కులను మాత్రమే హరించి వేయాలని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకుంటే, లేదు ప్రభుత్వం మారింది అనుకుందాం, వీళ్ళు ఏ చట్టాలు చేశారో వీళ్ళ ఆ చట్టాలను స్వాగతించే వాళ్ళు ఇప్పుడు వీళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళే బాధితులుగా మారుతారు. వీళ్ళు చేసే చట్టాల ద్వారా, లేకుంటే వీళ్ళు తయారు చేసే వ్యవస్థల ద్వారా, వీళ్ళు ప్రయోగించే వ్యవస్థల ద్వారా వీళ్ళ అభిమానులు, వీళ్ళను ఏమంటారు ఆరాధించే వాళ్ళు, వీళ్ళ కోసం పనిచేసే వాళ్ళే బాధితులుగా మారుతారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడ్ చేసిన ప్రభుత్వం ఉంది, సరే బాగానే ఉంది. రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూటమి ఉంది, రేపు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ జనసేన విడిపోయారు అనుకో, జస్ట్ ఇమాజిన్. సో మరి వీళ్ళు చేసే చట్టాల చేతిలో జనసేన వాళ్ళు బాధితులుగా మారుతారు, వైసీపీ వాళ్ళు బాధితులుగా మారుతారు. రేపు ప్రభుత్వం మారి ఇంకొకరు అధికారంలోకి వచ్చారనుకోండి, టీడీపీ వాళ్ళు బాధితులుగా మారుతారు, ఇంకో పార్టీ బాధితులుగా మారుతారు. సో ఎప్పుడైనా ప్రభుత్వాల ఆలోచనలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను లాంగ్ రన్లో ఆలోచించాలి. ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి అనే ఆలోచనే ముమ్మాటికి తప్పు. దాన్ని ఎవరు స్వాగతించకూడదు. సరే, హద్దులు దాటుతున్నటువంటి అసభ్యత, హద్దులు దాటుతున్నటువంటి ద్వేషం, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. ఆ కంట్రోల్ చేసే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉండట్లేదు. అసలు ప్రాబ్లం అది. ఆ చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉండడం లేదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న చట్టాలే సరిపోతాయి. లేదు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఏమంటారు, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని భాగం చేసుకొని వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకోమని ప్రభుత్వాలు చెప్పాలి.
కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన హేట్రెడ్ ఎక్కడ వెదజల్లినా, మహిళల మీద ఎక్కడ హేట్రెడ్ వెదజల్లినా దాన్ని ఆ కంటెంట్ని నియంత్రించాల్సిన బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఉండాలని చెప్పి అంతవరకే పరిమితం అవ్వాలి ప్రభుత్వాలు. అంతకుమించి వెళ్తే ఏమంటారు, లాగితే చివరికి తెగేది మన సీట్లే కదా. అధికారంలో ఉన్న ఎన్ని రోజులు ఉంటారు. మారితే మరి వాళ్ళని అభిమానించి వాళ్ళే బాధితులుగా మారుతారు కదా. ఎవరు ఎక్కడా బాధితులుగా మారకూడదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. ఒకదాంతో ఒకరు విభేదిస్తారు, ఇంకొకరు సమర్థిస్తారు. అది కాదు సమస్య. అదే ఇప్పుడు పాలకులకు సమస్య కూర్చుంది. అదే అత్యంత ప్రమాదకరం. సో చంద్రబాబు నాయుడు సర్కారు ఎంతసేపు ఉన్న ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మన మీద వ్యతిరేకత తగ్గించుకోవాలి, అసంతృప్తి తగ్గించుకోవాలి, తర్వాత అధికారంలోకి వస్తే చాలు ఇంతవరకే పరిమితం అవుతూ ఉన్నారు. వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే మొత్తం భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని వాళ్ళు కంట్రోల్ చేద్దాం అనుకుంటూ ఉన్నారు. అత్యంత ప్రమాదకరం. వాళ్ళని అభిమానించే వాళ్ళే బాధితులుగా మారుతారు. పదే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కాలం సమాధానం చెబుతుంది.